భోజనం ఎలా చేయాలన్నా దానిపై శాస్త్రాలు స్పష్టంగా కొన్ని విషయాలను తెలియజేశాయి. ఆహార పదార్థాలను తినే తీరుతో పాటు భోజనం చేసే సందర్భంలో ఎలా ఉండాలన్న దానిపై శాస్త్రాలు నిర్దిష్టంగా చెప్పాయి. వీటిలో ఆహారంలో గోధుమ, కరక్కాయ, ఉసిరిక, ద్రాక్షలు, పెసలు, పంచదార, నెయ్యి, పాలు, తేనె, దానిమ్మ వీటిని ప్రతిరోజు తినాలి. అయితే ఉసిరికాయను మాత్రం పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, సప్తమి, ఆదివారం, రేవతి నక్షత్రం రోజున, సూర్య సంక్రమణం నాడు రాత్రిపూట తీసుకోకూడదు. కుక్క, కోడి చూస్తుండగా భోజనం చేయకూడదని, వాటికి కాసింత పెట్టి తర్వాత తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే భోజనం చేసే సమయంలో ఎవరు వచ్చినా వారికి భోజనం తప్పనిసరిగా పెట్టాలని, లేదా వారికి కనీసం మజ్జిగైనా ఇచ్చాకే భోజనం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే అన్నం ఎలా తినాలో కూడా పెద్దలు చెప్పారు. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం మంచి పద్ధతి. మిక్కిలి వేగంగా గాని చాలాసేపు గాని తినకూడదు. చల్లారిన అన్నాన్ని మళ్లీ వెచ్చపెట్టి తినకూడదు. నెయ్యి మొదలైన 1-2 పదార్థాలను వెచ్చపెట్టవచ్చును గాని మిగిలిన వాటిని అలా చేయకూడదు. అలాంటి ఆహారం విషంతో సమానం. మిక్కిలి వేడి అన్నం బలాన్ని పోగొడుతుంది. అలాగే బాగా చల్లబడిన ఆహారం జీర్ణం కాదు. ఇక పిండితో చేసిన పదార్థాలు, వేపుడు బియ్యం, అటుకులు మొదలైనవి భోజనం తర్వాత తినకూడదని వైద్యశాస్త్రం చెప్తోంది. ముందు కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలను, నేతితో కూడుకున్న వాటిని, తర్వాత తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని, చివరిగా మజ్జిగ తీసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.